మా నేను శృతి మూవీకి వెళ్తా ఉన్నాం. ఎప్పుడు ప్లాన్ అయింది? ఇప్పుడే జస్ట్ ప్లాన్ అయింది. అయితే నువ్వు నా దగ్గర పర్మిషన్ తీసుకుంటాలే, నాకు ఇన్ఫార్మ్ చేసి పోతా ఉండవు కదా. దాంట్లో ఏముంది, బిన్నేనే వచ్చేస్తానులే. ఈ నడిమిని నేను కూడా గమనిస్తూ ఉంటాను కదా. చాలా అంటే చాలా తిరుగుతూ ఉండవు. ఒక నిమిషం ఇంట్లో ఉండపంటావు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్లాన్ చేసి బయట పరిగెత్తా ఉంటావు. దీన్ని మూవీ ప్లాన్ చేస్తావు, ఒక దీన్ని మాల్కి పోతాను అంటావు. ఏమి తమాషన ఇది? నేను నీ ఏజ్లో ఉన్నప్పుడు మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనుకుంటే ఎన్నో పనులు చేయొచ్చు, కానీ లేదు, ఒక్క పని చేయదు, నాకు రాదు. ఎందుకంటే ట్రై చేయను. ఎప్పుడు వస్తూ ఉండవు? 8:39 కంతా వచ్చేస్తా. 8:30 ఎంత లేట్ కావ్య? ఎవరైనా చూసినారంటే కూడా ఏమనుకుంటారు? నేను పోతా ఉండేది 6:30కి. అప్పుడు అది పగల్లో కూడా ప్లాన్ చేయొచ్చు కదా. సాయంత్రమే ప్లాన్ చేయాలి. డాడీ వస్తాడు కదా, ఆయన నన్ను ఎదురుస్తాడు. అట్లే తిరుగుతూ ఉంటావు కదా. వాడు ఒక్కడే ఉంటాడు బ్రౌనీ, వాడితో కొంచెం ఆటలాడచ్చు, లేదు బుక్స్ చదవచ్చు, లేదు మమ్మీకి హెల్ప్ చేద్దాము. ఏమీ రాదు కదా మనసుకి. ఫ్రెండ్స్తో బయటికి పోవాలంటే ఖుషి. ఈ వారంలో 4వసారి నువ్వు బయట పోతా ఉండవు. ఇంట్లో అందరూ ఉంటారు, ఎంత తమాషగా ఉండొచ్చు. కొన్ని సాయంత్రమే నాకు ఎన్ని పనులు ఉంటాయి. నాకు వచ్చి హెల్ప్ చేస్తావు ఎప్పుడైనా కిచెన్లో? రే టయానికి పరిగెత్తావు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తు, లేదంటే నేను శృతికి చేస్తాను, వాళ్ళ మమ్మీకి చేస్తాను, అయితే వాళ్ళ ఇంటికి కూడా పోతాను. సరేలే, ఎక్కడికి పోను, ఇంట్లోనే ఉంటా. మండుతున్నట్టుంది.